అగ్రరాజ్యం అమెరికాకి, ఇరాన్‌కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని ఉద్దేశించి ఇరాన్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది. సాధారణంగా ఉగ్రవాద సంస్థలు చేసే హెచ్చరికలు ఇప్పుడు ఒక దేశ అధికారిక టెలివిజన్ ఛానల్లో ప్రసారం కావటం దౌత్య వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈసారి బుల్లెట్ గురి తప్పదు అంటూ ఇరాన్ నేరుగా వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఇరాన్ లోపల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం, ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ రికార్డు స్థాయిలో పడిపోవడంతో సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చారు. గత ఏడాది డిసెంబర్ నుంచి మొదలైన ఈ నిరసనలు ఇప్పుడు విప్లవంలా మారాయి. ఈ నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే సుమారు 2,500 మంది నిరసనకారులు భద్రతా దళాల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఘోషిస్తున్నాయి. ఇంటర్నెట్ షట్డౌన్ చేసి దేశాన్ని బాహ్య ప్రపంచానికి దూరంగా చేసిన ఇరాన్ పాలకులు ఇప్పుడు తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి అమెరికాపై దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్లో జరుగుతున్న హింసపై డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినంగా స్పందించారు. నిరసనకారులను చంపడం ఆపండి, లేదంటే అమెరికా చూస్తూ ఊరుకోదు అని ట్రంప్ హెచ్చరించారు. ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం ప్రదర్శనకారులను ఉరితీస్తే అమెరికా సైన్యం రంగంలోకి దిగుతుందని, ఇరాన్ అణు కేంద్రాలు, స్థానిక స్థావరాలపై దాడులు తప్పవని ట్రంప్ స్పష్టం చేశారు. హెల్ప్ ఈజ్ ఆన్ ఇట్స్ వే అంటూ ఇరాన్ ప్రజలకు మద్దతుగా ఆయన చేసిన పోస్టులు టెహ్రాన్ పాలకులకు కంటకింపుగా మారాయి. ఈ క్రమంలోనే అమెరికాను భయపెట్టేందుకు ఇరాన్ తన స్టేట్ టీవీ ద్వారా ట్రంప్ హత్యకు బహిరంగంగా పిలుపునిచ్చింది. అమెరికా, ఇరాన్ మధ్య ఈ గొడవ నిన్న మొన్నటిది కాదు. 2020లో ఇరాన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీని ట్రంప్ ఆదేశాలతో అమెరికా డ్రోన్ దాడిలో హతమార్చింది. అప్పటి నుంచే ట్రంప్ను చంపేస్తామని ఇరాన్ శపథం చేస్తోంది. గతంలో మార్-ఏ-లాగో గోల్ఫ్ కోర్సులో ట్రంప్ను చంపేస్తామంటూ ఒక యానిమేషన్ వీడియోను కూడా ఇరాన్ విడుదల చేసింది. ఇప్పుడు తాజా నిరసనల నేపథ్యంలో ట్రంప్ తన దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని భావిస్తున్న ఇరాన్ తన పాత పగను తీర్చుకుంటామని మళ్లీ హెచ్చరిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి సైతం తాము యుద్ధానికి సిద్ధమని, అమెరికా తన పరిమితులు దాటకూడదని వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం అమెరికా గూఢచారి సంస్థలు ట్రంప్ భద్రతను అత్యున్నత స్థాయికి పెంచాయి. అటు ఇరాన్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడం, అమెరికా తన యుద్ధ నౌకలను మధ్యధరా సముద్రం వైపు మళ్లించడం చూస్తుంటే పశ్చిమాసియాలో మరో భారీ యుద్ధం తప్పదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్ టీవీ చేసిన ఈ మరణ హెచ్చరిక కేవలం బెదిరింపుగా మిగిలిపోతుందా, లేక పెను విపత్తుకు దారితీస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.